కేసముద్రం మండలం కాట్రపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాల్వాయి వెంకరెడ్డి మనతో ఉన్నారు. వెంకరెడ్డి గారు చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఓటు అభ్యర్థిస్తున్నారు. ప్రజలకు ఏ హామీ ఇచ్చి ఓటు అభ్యర్థిస్తున్నారు? ప్రజలకు నేను గత 45 సంవత్సరాల నుంచి ప్రజలతోని ఉంటూ, ప్రజలకు ఏ పంచాయతీ వచ్చినా గెట్టు పంచాయతీలు కానీ, భార్యాభర్తలే కానీ, రైతుకు కూలీకి వచ్చినటువంటి సమస్యలు కానీ, లావాదేవీల విషయంలో కానీ వాళ్ళకు నిత్యం నేను ఉండి సేవ చేసుకుంటూ, వాళ్ళకి ఎటువంటి విషయాలనైనా నిస్వార్థంగా పేపర్ రాయటమైనా ఏదైనా నా స్వార్థానికి ఆశించకుండా వాళ్ళకు నేను ఉచిత సేవ చేసిన కాబట్టి ఆ ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఈరోజు ఈ ఎలక్షన్లలో నేను సర్పంచ్గా పోటీ చేయుటకు ముందుకొచ్చినాను. గ్రామ పంచాయతీలో ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించరు, ఏ సమస్యలపై వారికి హామీ ఇచ్చి ఓటు అడుగుతున్నారు, ఏం చెప్పుతున్నారు? గ్రామ పంచాయతీలో ఈ ఊరుకు ఈ విలేజ్కి కావాల్సినటువంటి రోడ్డు నాగారం టు అర్పణపల్లి రోడ్డు డబుల్ రోడ్డు చేయించటం, మరియు మన ఎస్ఆర్ఎస్పి కాలువ నుండి చెరువులోనికి 2 పంటలకు సరిపోయే నీరు తీసుకురావటం, మళ్ళా ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు ఇంతకుముందు 120 వచ్చినాయి, ఇంకా మిగతావి కూడా ఇండ్లు తీసుకొచ్చి లబ్ధిదారులకు ఇండ్లు కట్టియటం, గ్రామంలో ఉండబడే రోడ్లు కానీ, పాఠశాల భవనం కానీ, మిగతా ఏ విషయాలు ఉన్నా కూడా మనకు ఇక్కడ దగ్గర ముఖ్యమంత్రి సలహాదారుడైనట్టు నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కనుక, మిత్రుడు అతడు కూడా మాకు చాలా దగ్గర, పక్క విలేజు, అధికార పార్టీ అతని చేతుల పలుకుబడి ఉన్నది కనుక మేము అతని దగ్గరికి పోయి కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాభివృద్ధి చేస్తామనే ఆశయంతో ముందుకు వస్తున్నాం. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, 6 గ్యారెంటీల్లో ప్రజలకు ఏవి చేరువలోకి తీసుకెళ్లారు ఇప్పటివరకు మీరు? ప్రజలకు ఎందుకు ఇవ్వలేదండి? 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, గ్యాస్ 500కి ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఇంకా ఫ్రీ బస్సు పెట్టిండ్రు, ఇంకా కూడా రుణమాఫీ అది రైతు బంధు కూడా వేసిండ్రు. ఇంకా ముందు ముందు కూడా వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, మరి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు ఏం చేసిండ్రు అనే దాని మీద మీరు ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే ఎవరేం చేసిండ్రు అనేది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. పాల్వాయి వెంకరెడ్డి బలపరిచారు, దానికి బలపరచడానికి కారణం ఏంటి? పాల్వాయి వెంకటరెడ్డి గారి మంచితనం ఒకటి గుర్తించిన 2001లో ఇదే జెండర్ స్థానం ఈ కాట్రపల్లికి రావడం జరిగింది. అప్పుడు నేను యూత్ 25 సంవత్సరాల క్రితము మంచిగా పనిచేసేటువంటి యూత్, నువ్వు బాగా పనిచేస్తున్నావు, ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి అన్నీ మంచి చేస్తున్నావు, నీకు ఆపద్బాంధవుడు పేరున్నది, నీ ముందు ఎవరు రారు, నేను ఇవాళ నాకు కుటుంబ రీత్యా చాలా పనులు ఉన్నాయి కాబట్టి మీరు ఉండాలి అని చెప్పి ముందు ఉండి బలపరిచి నన్ను అఖండ మెజారిటీతో ఆ రోజు జనరల్ సీట్లో రెడ్డిస్తో నేను పోటీ పడ్డగా నన్ను గెలిపించడం జరిగింది. అదే మాదిరిగా నేనే కాదు, ఎవరు ప్రజాప్రతినిధిగా సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నా మిగతా పనులన్నీ ఇక్కడ ప్రజల సమస్యలు చాలా వరకు ఇంటికాడనే ఉండి పోలీస్ స్టేషన్ పోకుండా, కోర్టులకు పోకుండా, వాళ్ళ సమస్యలను ఖర్చులు కాకుండా పేద జనానికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మరి వెంకటరెడ్డి. ఆ వ్యక్తిత్వాన్ని నేను నచ్చి నా గ్రామం, మా గ్రామాన్ని మరి జనరల్ స్థానంలో ఉండేటువంటి వచ్చింది కాబట్టి, అవకాశం వచ్చింది కాబట్టి వారి చేతిలో పెడితే మరి 5 సంవత్సరాలు పరిపాలన సమర్థవంతంగా ఉంటుంది అని చెప్పి నేను ఆశించి వారిని నేను నిలబెట్టడం జరిగింది. గత 95లో మా భార్య సుభద్ర గారిని వీరే ప్రతిపాదించిళ్ళు, వీరే నిలబెట్టిళ్ళు, నాకు బాగా సాయం చేసిండు వీళ్ళే. అప్పటి నుంచి ఇప్పటిదాకా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలే వండుకుంటూ వస్తాను. మాకు జనరల్ సీట్ వచ్చినా కూడా మా నాయకునికి ఒకసారి ఇచ్చేసిండు వాళ్ళ సీటు. అయినా కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆయననే మేము ప్రతిపాదించి ఆయననే సర్పంచ్ చేయాలని మా కోరిక. అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్తున్న కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబాద్ జిల్లా న్యూస్.